ఏ ఓ ఏ ఓ వాకే వాకే అది అది అట్లా కొన్ని క్రియేట్ చేసుకునేది మేము. డైరెక్టర్లు కూడా ఒప్పుకునేది. అంటే బాగుంటేనే ఒప్పుకుంటారు కదా, ఖచ్చితంగా బెస్ట్ అంటే సినిమా కోసం అట్లా కొద్దిగా మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండేది. మేము కూడా తప్పించేది, క్యారెక్టర్ బాగా రావాలి, బాగా చేయాలి, మాకు మార్కులు 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 అని ఉండేది మాకు. ఓకే. అంటే అంటే కెరీర్ ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే మళ్ళీ సినిమాల్లో ఎందుకు తగ్గించారు సార్? సినిమాల్లో ఎందుకు గ్యాప్ ఇష్టం కాదు కదా, గ్యాప్ నాకు ఎక్కడ రాలేదు. మినిస్టర్ అయ్యాను. రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల రాజకీయాల్లో కంటే నేను సినిమా యాక్టర్గా కూడా ప్రచారాలకు పోయేది. ఎన్టీ రామారావు గారు నన్ను ప్రచారాలకు పంపేది, కానీ పోటీ చేయాల్సి వచ్చింది. నేను చేయనన్నాను, కానీ తప్పలేదు నాకు. చాలా బాధతో ఒప్పుకున్నాను. సరే అయినా కూడా ఎమ్మెల్యే ఉన్నా కూడా సినిమాలు చేసుకోవచ్చు కనుక నా సినిమాలు నేను చేసుకుంటూనే, కానీ కొన్ని సందర్భాల్లో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలను చూసి కొందరు ఏదో చేస్తాడు, మాకు ఏదో జరుగుద్ది, మాకు మా జీవితంలో ఏదో వండరు జరుగుద్ది, ఈ అయ్య మాకు అన్నం పెడతాడు, ఈ అయ్య మాకు నీడనిస్తాడు, ఇట్లా కళలు కంటుంటారండి పాపం గ్రామీణ ప్రాంతంలో పేదరికం. ఇట్లాంటి వాళ్ళ కోసమే నాన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది, ఇట్లాంటి వాళ్ళ కోసమే రాజకీయంలోకి వచ్చింది. మనం కూడా పని చేయాలి. నో